ఫ్రెండ్స్ మా తాతయ్య చట్నీ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది కాదు, పురాతనమైన చెట్టు ఇది. మా తాత కూడా కాదు, మా ముత్తాత. ఏంటి బాబా అన్న, ఇంకోసారి కాదు, మా ముత్తాత. ఒక్కడ కనిపించేది, ఆ చెట్లోతలు కనిపించేది పెన్నా రివర్ ఫ్రెండ్స్. అది ఈ గ్రామం వచ్చి పల్లిపాడు అంటారు, పల్లిపాడు గ్రామం. చూడండి ఇప్పుడు మనం వచ్చినది మటుకు ఇది రావట్లేదే. ఈ ఆశ్రమానికి ఇట్లా రాహిచ్చారు ఈ స్థలాన్ని. దగ్గర 13 ఎకరాలు ఇంట్లో ఉంటుంది. దీన్ని గాంధీ ఆశ్రమం అంటారు. మనం ప్రస్తుతానికి పల్లిపాడులో ఉన్న గాంధీ ఆశ్రమానికి వచ్చున్నాము. కనిపిస్తుంది కదా ఇసుక అనేది, అదే పెన్నార్ ఎవరు. ఈ ఆస్తి అంతా మాదే. మా అవ్వే, మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ వాళ్ళ అమ్మ దీన్ని రాసిచ్చింది. ఇతను ఎవరో మీకు తెలుసు కదా, ఆంగ్లేయుల్ని ముప్పు తిప్పలు పెట్టిన హీరో మనకి అల్లూరి సీతారామరాజు. ఎలా ఉన్నాడో చూడండి. సూర్యుడి వెలుగులో బగ వెలిగిపోతున్నాడు. పాయసం పొద్దున్నే చేసాం కదా, అక్క బాగా చేస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. టమాటా రైస్, పెరుగు చట్నీ, వాటర్, ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి అనుకుంటారేమో. నేనైతే కాదండి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవా. ఆ టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి ముసుగు స్థలం కాడి నుంచి ఇదంతా మా తాతదే. అప్పుడు పేద ప్రజలకి లేకపోతే ఇట్లా రాహిచ్చి ఇక్కడ రాహిచ్చేశారు. ఈ ఆశ్రమంలో ఇదేనండి చాలా ముఖ్యమైన ప్రత్యేకత. చూడండి ఫ్రెండ్స్, తాటి బెల్లం, వేరుశనగపప్పు, ఇవి గాంధీ తాతకి ఇష్టమని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవే ప్రసాదంగా పెడతారు. ఈ ఆశ్రమంలో అన్ని గాంధీ తాత సూత్రాలే ఉంటాయి. ఆయన గురించి అంత వివరణ ఉంటుంది. ఈ ఆశ్రమం పూర్తి పేరు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. ఇది ఉండేది పల్లిపాడు గ్రామం, నెల్లూరు జిల్లా. ఇది
ఏమినే ఫ్రెండ్స్, కొనక కనకమ్మ ఈమె జీవిత విశేషాలు ఉంటాయి దీంట్లో. ఒక 10 వాక్యాల్లో ఈమె జీవిత విశేషాల గురించి మనకి వివరణ రాసున్న బాగా. పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏమిటంటే గాంధీ తాత వర్ధంతి ఈరోజు. అందుకే అందరూ నివాళులు అర్పించేదానికి వచ్చున్నారు. ప్రముఖులు కూడా వస్తారు. ఆమె ఎవరో తెలుసు కదా, గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే. ఇప్పుడు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా నిర్వర్తిస్తున్నారు. ఆమె ఇప్పుడు ప్రథమ గెస్ట్గా అక్కడికి వచ్చారు ఈ ఆశ్రమానికి. ఇంతకుముందు ఏ హోటల్లో పనిచేశారు శ్రీకాంత్? ముందు ఏ హోటల్లో పనిచేయలేదు, కానీ వెళ్ళిన తర్వాత ఇన్ని అలవాటు అయిపోయింది నాకు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా ముత్తాత ఆశ్రమం నిర్మించాడు కాబట్టి దాని పరంగా ఇక్కడ భోజనాలు అనేది జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. భోజనం కార్యక్రమం మధ్యాహ్నం ఇది కూడా. ఇదంతా స్పాన్సర్ చేసేది ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏమన్నా తుడిచేదా? खत्म बाय बाय टाटा गुड बाय गया।